బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను రామగుండం నియోజకవర్గ మాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు చెప్పారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల సంఘం రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు మాలెం మధు, టీం జిల్లా అధ్యక్షులు డానియల్ మాట్లాడుతూ అధికారంలో ఏ పార్టీ ఉన్నా మాలలను అణగదొక్కేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాలలను చైతన్యపరచడంతో పాటు అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్రమంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక మెయిన్ చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి ఫైంక్ లైన్, విఠల్ నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్, కళ్యాణ్ నగర్, లక్ష్మీ నగర్ మీదుగా తిరిగి చౌరస్తాకు చేరుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం మెయిన్ చౌరస్తా నుండి మున్సిపల్ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు ఉంటుందని, తదనంతరం భాస్కర భవన్ లో మాలకుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాలకు సకల వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు రామగుండం నియోజకవర్గ రామగుండం మాల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేయబోతున్నాం. మరియు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరియు సభ నిర్వహిస్తాము. దానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు, మాల కుటుంబ సభ్యులు అందరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. మా ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి మాల సంఘ కుటుంబ సభ్యులకు జరుగుతున్నటువంటి అన్యాయం, రిజర్వేషన్ల విషయంలో మరియు రాబోయే రోజుల్లో దాన్ని మేల్కొల్పి వాళ్ళను ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంలో వాళ్లకు చైతన్యపరిచే విధంగా ఈ సభ కొనసాగుతుంది. మరియు రోస్టర్ పాయింట్లలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. దాన్ని కూడా కిందికి తీసుకువెళ్ళిన 22వ పాయింట్ నుంచి ఇంకా కిందికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా ప్రజలకు చైతన్యం చేయాలని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తాను. అంతేకాకుండా రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏ పార్టీ వచ్చినప్పటికీ మాల కుటుంబ సభ్యులకు అనగదొప్పే పరిస్థితులు, వాళ్ళు ముందుకు పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎస్సీలను బీసీలుగా, బీసీలను ఇంకో క్యాస్ట్లుగా చిత్రీకరించి ఉన్నటువంటి వాళ్ళ లబ్ధి కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం క్యాస్ట్లను వేరే క్యాస్ట్లుగా మార్చి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. సో అదొకటి. ఇంకొకటి డివిజన్లు ఎక్కువ చేయడం, తక్కువ చేయడం, ఎక్కడ పడితే అక్కడ విడివిడిగా చేసి దీన్ని వాళ్ళ గెలుపు గురించి మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఎస్సీలు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రజలను చాలా తక్కువగా చూపించి దీన్ని రిజర్వేషన్లకు వేరే క్యాస్ట్లకు అనుకూలంగా తీసుకుపోతాను. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని ప్రజలకు ఇంకా ప్రతి ఒక్కరికి చేరజేయాలనేది మా ఉద్దేశం. ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినం. ఇది భారతీయులకే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరికీ సుదినం. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పీఠిక నుండి మొదలుకొని చివరి ఆర్టికల్ వరకు చదివితే ప్రజలందరూ ఎంతో సుభిక్షంగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ భారతదేశ ప్రజలకు అందించారు. అట్టి మహానుభావుని యొక్క బర్త్డేను, జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. దానిని ఈసారి వెరైటీగా ఒక గిఫ్ట్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం. ఒక సంవత్సర కాలంలో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్ష మాకున్నది. ఈ ర్యాలీ ద్వారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్త్డే ద్వారా బాబాసాహెబ్ ఒక మాలలకే కాదు, ఒక దళితులకే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి మేధావులందరికీ కూడా, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒక సుభిక్షమైనటువంటి, సంతోషకరమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునేటువంటి ఒక అవకాశాన్ని కలిగించినటువంటి సత్తా బాబాసాహెబ్ దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి మేము బయలుదేరుతూ ఉన్నాం. ఈ జయంతిని పురస్కరించుకొని ఇప్పటి నుండి మొదలుకొని
సంవత్సరం పొడుగునా మళ్ళీ వచ్చేటువంటి ఏప్రిల్ 14 వరకు కూడా మాలలు ఇదే వైఖరితో ఉండి ప్రజలను జాగృతం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాను ఉన్నది. ఈసారి రెంజెల్ల రాజేష్ గారు ప్రముఖ గాయకుడు వస్తున్నారు, అట్లాగే మాందల భాస్కర్ గారు, అట్లాగే రాహుల్ గారు వస్తున్నారు. వారు చెప్పినటువంటి విషయాల్ని కూడా నేను ఒక మాలలే రమ్మని చెప్పాను. నన్ను గోదావరిఖనిలో ఉండేటువంటి ప్రజలందరూ, పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా భాస్కర్ రావు భవన్కి వచ్చి, అట్లాగే చౌరస్తా నుండి జరిగేటువంటి ర్యాలీలో, చౌరస్తా నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్కు నివాళులు అర్పించడమే కాకుండా జై భీమ్లతో తనని సాదరంగా సత్కరించడానికి రావాలని చెప్పి మాలా సంఘం యొక్క ఉద్యోగుల పక్షాన కోరుతా ఉన్నాను. జై భీమ్. ఇంకా ఈ మీడియా సమావేశంలో మాల సంఘం నాయకులు కడమండ శ్రీహరి, ఐలయ్య, పిట్టల వెంకటి, లక్ష్మణ్ రావు, దాసరి రామస్వామి, నూకల మొండి, కత్తరమల్ల రమేష్, సంజీవ్ లింగమూర్తి, సురేష్, రాజమల్లయ్య, నగేష్, జగదీష్, కిష్టయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.